ఇంకొకటి సార్, ఇప్పుడు మామూలుగా అగ్రకులాలలో మాత్రమే రాజకీయాలలో ఉంటున్నారు అని అంటున్నాము. అంటే ఇక్కడ అంటే మీ యొక్క ఒపీనియన్ కోసం నేను అడుగుతున్నాను. 42% రిజర్వేషన్ ఓకే చేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ మీరు సపోర్ట్ కూడా చేశారు సభలో. మరి దీన్ని అధిష్టానం ఓకే చెప్తుందా బీజేపీ? మరి అప్పుడు మీరు అధిష్టానం వైపు మాట్లాడతారా లేదా ఇక్కడున్న బీసీల వైపు మాట్లాడతారా? ఫస్ట్ బీసీల కోటీశ్వరుల గురించి అయితే మాట్లాడాను. బీసీల కోటీశ్వరుల గురించి కాదు సార్, బీసీలలో అట్టడుగు వర్గాలలో ఉన్న వాళ్ళ గురించి ఏమంటున్నామంటే అదే బీసీలల్లో ఆ 10% ముస్లిమ్స్ రిజర్వేషన్ కలిపితే ఒప్పుకోమని చెప్పినాం. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ముస్లింలను కలిపితే ఒప్పుకోరు, లేకపోతే దానికి ఏదైతే రాజ్యాంగ పరిమితులు ఉన్నాయో, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన పరిమితులు ఉన్నాయో, దేశ న్యాయ సూత్రాలు దాని పరిమితులకు లోబడే చేస్తారు ఎవరైనా సరే. నీకు వచ్చింది నాకు వచ్చింది అడుగు దేశం మళ్ళీ విభజన అవుతుంది, దేశం మళ్ళీ ముక్కలు అవుతుంది, 30 ముక్కలు అవుతుంది. ఇవెన్నో ఆలోచించి సుమారు 270 మంది మేధావులు కూర్చుని రాసిన రాజ్యాంగం ఏదో నువ్వు నేను రాసింది కాదు, నోటికి వచ్చింది మాట్లాడతందుకు. ఈ దేశం ఎందుకు ఐక్యతగా ఉండాలి? ఈ కులాల చిచ్చు ఏం చేసింది గతం కూడా చూడాలి కదా. 1000 సంవత్సరాలు బానిసత్వంగా బతికినాం. ఈ కుల చిచ్చే ఈ దేశాన్ని పరాయి దేశస్తులు వచ్చి మన మీద దౌర్జన్యాలు చేయటము, అక్రమాలు చేయటము, అధికారమాలు బాబర్ గాడు కావచ్చు, మొఘలాయిలు కావచ్చు, ఫిరోజ్ షా గాడు కావచ్చు, తుగ్లక్ గాడు కావచ్చు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వచ్చారు? విదేశీ విద్రోహులు. కులాన్ని విభజించి పాలించారు అని అంటున్నారు. ఈ కులాల మధ్యన అనేకత ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు రాహుల్ గాంధీ పెట్టిన ఈ కుంపటి ఉందో 65 సంవత్సరాలు మరి అప్పుడు ఎందుకు జ్ఞాపకం రాలేదు గాంధీ కుటుంబానికి? 65 సంవత్సరాలు వాళ్ళే అధికారం ఉన్నారు, అప్పుడు కులగాలని ఎందుకు చేయలేదు? ఎందుకు చెప్పండి మీరు? కాబట్టి కులం కన్నా ఓకే, అది నేను ఆ టెక్నికల్ సబ్జెక్టులకు పోవట్లేదు. ఈ దేశంలో కావాల్సిన ప్రధానంగా ఏ కులమైనా ఓకే, బీసీలకు రాజకీయ అధికారం చాలామంది వస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీలు ఉన్నారు. వెంకటస్వామి మెంబర్ ఆఫ్ పార్లమెంటు, వెంకటస్వామి కొడుకు వివేక్ వెంకటస్వామి పార్లమెంట్ సభ్యుడు, వివేక్ వెంకటస్వామి కొడుకు వంశీ పార్లమెంట్ సభ్యుడు. పొందేవాళ్ళు పొందుతున్నారండి, అధికారాలు పొందుతున్నారు, ఆనందాలు పొందుతున్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో వాళ్ళు వస్తున్నారు సార్, కానీ ఇక్కడ బీసీ వాళ్ళు అనేది లేకుండా పోతున్నారు కదా. బీసీ ఒకటండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. తెలంగాణలో సుమారు 75 సంవత్సరాల తర్వాత ఒక భారతీయ జనతా పార్టీ ఒకటి 2023 మేనిఫెస్టోలో పెట్టింది. ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం ఫస్ట్గా డిక్లేర్ చేసినాం. అది మేనిఫెస్టో ద్వారా నోటికి వచ్చినట్టు కాదు. అది దేశంలో ఏదైనా నమ్మకమైన పార్టీ ఉంది, ఒక విశ్వాసం గల పార్టీ ఉంది, ప్రపంచంలో విశ్వాసం గల నాయకత్వమైన ఒక విశ్వ గురువు నాయకుడు ఉన్నాడన్న నాయకత్వంలో తెలంగాణ మేనిఫెస్టో పెట్టాం. ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని. అంటే రాజకీయంలోకి వస్తే తప్పకుండా చేస్తారా? చెప్పింది అదే చెప్తున్న సమాధానం. ప్రజలు ఆలోచించాల్సింది. బీసీని ముఖ్యమంత్రి చేస్తే బీసీ బిడ్డలను ఓడగొడతారా? బండి సంజయ్ని ఓడగొడతారు, ఈటల రాజేందర్ని ఓడగొడతారు. ఇల్లే కదా ఒకవేళ మా పార్టీ అధికారంలోకి వచ్చిందంటే బీసీ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మా పార్టీలో ఉన్న బీసీ ముఖ్య నాయకులు ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, వాళ్ళే కదా బీసీ. ఇప్పుడు మేము మా భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తాను మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పుడు మా దగ్గర ఉన్న బీసీ ప్రముఖ నాయకులు ఎవరు? వీళ్ళు బండి సంజయ్ గారు, అరవింద్ గారు, ఈటల రాజేందర్ గారు, లక్ష్మణ్ గారు ఫర్ ఎగ్జాంపుల్. అంటే వీళ్ళు ఓడగొడతారు మీరు? మరి బీసీలకు మరి మీరు ఎట్లా ఉన్నామంటున్నారు కదా, మరి మీ వాళ్ళకి మీరు ఎందుకు ఓటేయరు? మీ బిడ్డని ముఖ్యమంత్రి చేస్తానుకున్న ఓటేయని మీరు రెడ్డిలను ముఖ్యమంత్రిని చేస్తున్న కాంగ్రెస్కి ఎందుకు వేసారు? అంటే ఇక్కడ ప్రజలే ఆలోచించాలంటున్నా. ప్రజల్ని చుల్లకనగానో ప్రజలను అవమానకరంగా మాట్లాడదలుచుకోలేదు. మీరు చెప్పండి, దీనికి ఒక బీసీ బిడ్డలు ఎవ్వరైనా సరే తెలంగాణలో ఛాలెంజ్ చేస్తున్నాం. మేము భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో క్లియర్గా పెట్టాం బీసీని ముఖ్యమంత్రి చేస్తామని. బీసీని ముఖ్యమంత్రి చేస్తే ధర్మపురి అరవింద్ని ఎట్లా ఓడతారు కోరుట్ల? బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటే మన బండి సంజయ్ని ఎట్లా ఓడతారు కరీంనగర్లో? బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే ఈటల రాజేంద్ర 2 చోట్ల ఎందుకు కూడా ఓడతారు మీరు? అద్దా మీ బీసీ బిడ్డలు ముఖ్యమంత్రులు కావద్దా? ఓహో, రేవంత్ రెడ్డి రాజులు ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ కోటేస్తారు. శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డిలు కావాలా మీకు? అందరు రెడ్డిలే కావాలా? ఉత్తమ్ కుమార్ రెడ్డి కావాలా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావాలా? ఇది ప్రజల మనోగతం అండి. నేను చెప్పదలుచుకున్న బహిరంగంగా చెప్తున్నా. నీకు ముఖ్యం ఇప్పుడు గౌరవనీయ ప్రధానమంత్రి 3వసారి బీసీ బిడ్డ ప్రధానమంత్రి. అక్కడ 27 మంది మంత్రులు. అక్కడ ఎంతమంది ఉన్నారండి మంత్రులు చెప్పండి? ఇదా కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి? దమ్ముంటే చెప్తున్నాం, రేపు 6 ఖాళీలు ఉన్నాయి కదా, 6 బీసీలకు ఇవ్వండి. ఇవన్నీ తర్వాత రాజకీయం చేద్దాం కానీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రాజకీయాలు తర్వాత చేద్దాం. చెప్పు నిజాతి. ఉన్నటువంటి మంత్రి పదవులను బీసీకి ఇస్తే చేతులున్న జేనుడు బయట అవన్నీ అడుగుతాడు. అవన్నీ సుప్రీంకోర్టు పార్లమెంట్ పరిధిలో ఉన్న వ్యవస్థలు అలా వెళ్ళదా? తెలంగాణ ప్రజలు మోసం చేయడానికి ధర్నాలో పోయి మైకిలను అదరగొట్టేదాకా ఉప్పు తప్పు దమ్ముంటే
ఒకవేళ 1% నిజాయితీ ఉంటే మీ కాంగ్రెస్ నాయకుల రక్తంలో 1%, ఈ దేశ బిడ్డలే అయితే మీరు బీసీల పట్ల నిజమైన మీకు ఏదైనా భావన ఉంటే, సానుభూతి ఉంటే, వాళ్ళకి న్యాయమైన హక్కులు రావాలంటే ఫస్ట్ రేపు విస్తరణ చేయండి. రేపు విస్తరణ చేయండి, ఇక మిగతా తర్వాత రేపు చేయండి 6 బీసీ బిడ్డల్ని.